ఇంత ఓపికగా కూర్చున్నందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక నేను నా గురించి 2 ముక్కల్లో చెప్పేస్తాను సంక్షిప్తంగా. చాలామంది బతికుండి కూడా చనిపోయిన వాడలా అయిపోతారు. కొంతమంది చనిపోయి కూడా బతికే ఉంటారు. ఆ చనిపోయి కూడా బతుకుతున్నది మా రఘుబాబు, మా పరుచూరి గారు. మా రంగస్థల కళాకారులు అందరిలో కూడా బ్రదర్స్ ఇద్దరు రఘుబాబుని కోల్పోయిన బాధని, చింతని వ్యక్తపరచకుండా ఈ వేదిక పైన నటించిన ప్రతి నటుల్లో, ప్రతి నటిలో రఘుబాబుని చూసుకుంటున్నారు. ఇది నా నమ్మకం. నేను కూడా రఘుబాబుని తలవకుండా, పరుచూరి బ్రదర్స్ కుటుంబ సభ్యులని తలవకుండా ఒక్కరోజు కూడా గడపను. ఇది నిజం, రంగస్థల సాక్షిగా చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న ఒక నారాయణమూర్తి గారు, మురళీమోహన్ గారు, ఇటువంటి ఆర్టిస్టులతో నేను కలిసి నటించే భాగ్యాన్ని నాకు కలిగించారు. పరుచూరి సోదరులు ఇద్దరితో కూడా కలిసి నటించే భాగ్యాన్ని నాకు కలిగించారు. ఎంతోమంది పెద్ద పెద్ద హీరోలని తల్లిగా నన్ను పరిశ్రమలో పరిచయం చేశారు. వారికి సర్వదా కృతజ్ఞురాన్ని. ఇంకా మాట్లాడవలసిన సమయం చాలా ఉంది కనుక సంక్షిప్తంగా సెలవు తీసుకుంటున్నాను. నా తల్లిదండ్రుల తర్వాత నేను గౌరవించేది నా రంగస్థలాన్ని, మా గురువులను. వారు తప్ప నాకు వేరే దైవం లేదు, వేరే పెళ్లి లేదు. సంతోషం. ఇప్పుడు మా విశిష్ట అతిథి శ్రీ ఆర్ నారాయణమూర్తి గారి శుభాశంస.